బర్త్డేతో రాజకీయాలను బ్లాస్ట్ చేసిన ఎంఎస్ఆర్ పట్టణంలో ఎక్కడ చూసినా ఎంఎస్ఆర్ వేడుకల సందడే కనిపించింది. అప్పుడు మాజీ మంత్రి, ఇప్పుడు ఎంఎస్ఆర్ సెలబ్రేషన్ చేయడంలో ఎవరికి వారే సాటిగా మారారు. జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం. ఇది ఎవరి కోసం అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతున్న చర్చ. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఎంఎస్ఆర్ కోలాహల వేడుకలకే గందరగోళంలో పడ్డారనేది ఇప్పుడు హాట్ టాపిక్. కానీ విని ఎరుగని రీతిలో బర్త్డే సెలబ్రేషన్స్, ఇది ఎవరికి సంకేతమని ఇప్పుడు జోరుగా కొనసాగుతున్న చర్చ. కత్తితో కేక్ కట్ చేసి విజయ సంకేతాలిచ్చిన ఎంఎస్ఆర్ ముందు ముందు ఏ విధంగా రాణించబోతున్నాడనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి వరకు కొనసాగిన వేడుకలు, రోజంతా వేడుకలతో పట్టణాన్ని సందడి చేసిన అభిమానులు, నేతలు. మహబూబ్ నగర్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి తన జన్మదిన వేడుకల్ని జిల్లా కేంద్రంలో కోలాహలంగా జరుపుకోవడంతో ఇప్పుడు జిల్లా కేంద్రంలో రాజకీయాన్ని ఒక్కసారిగా హీటెక్కించింది. కానీ విని ఎరుగని రీతిలో తన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్వహించిన సెలబ్రేషన్స్తో తమ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడని ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతుంది. గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఎంఎస్ఆర్ తన జన్మదిన వేడుకలతో ఒక్కసారిగా హైప్ పెంచాడు. తన వేడుకలకు జిల్లా కేంద్రాన్ని ఫ్లెక్సీలతో నింపడమే కాకుండా ప్రధాన చౌరస్తాలలో కేక్ కటింగ్లతో సందడి చేశారు. దీంతో పట్టణంలో ఎక్కడ చూసినా ఎంఎస్ఆర్ బర్త్డే సెలబ్రేషన్ సందడే కనిపించింది. ఈ సెలబ్రేషన్స్తో తమ సత్తా చాటుకున్నామని ఆయన అభిమానులు చెబుతుంటే, ఇది రాజకీయ సంకేతమని తమ ప్రత్యర్థులు చెబుతున్నారు. ఎంఎస్ఆర్ బర్త్డే వేడుకలతో ఇప్పుడు జిల్లా కేంద్రంలో రాజకీయంగా బ్లాస్ట్ చేశాయని పట్టణవాసులు చెబుతున్న మాట ఇది. సమాజ సేవ కోసం ప్రత్యేకంగా ఎంఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు. సమాజం కోసం తన వంతు సేవ చేయాలన్న ఉద్దేశంతో మారేపల్లి చారిటబుల్ ట్రస్ట్. ఇక నుండి సామాన్య ప్రజలకు అండగా ఉంటా, ఆర్థిక ఇతరత్ర సహాయాలతో రాణిస్తానంటున్న ఎంఎస్ఆర్. బర్త్డే రోజు 1,50,000 అందజేసిన ఎంఎస్ఆర్ సాందీపని ఆవాస కేంద్రానికి తన వంతు సహాయంతో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ముందు ముందు ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు, విద్యా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ప్రకటన. ట్రస్ట్ చైర్మన్గా తన కూతురు మారేపల్లి మహతి. విద్యతో పాటు సమాజ సేవ కోసం తన కూతుర్ని రంగంలోకి దింపిన ఎంఎస్ఆర్. తన తండ్రి బాటలో నడుస్తానంటున్న తనయ్య మహతి. తన వంతు సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా రాణిస్తానని ప్రకటిస్తున్న మారేపల్లి మహతి. రాజకీయం, సమాజ సేవలో స్పీడ్ పెంచిన ఎంఎస్ఆర్ ప్రత్యర్థులకు చోటు లేకుండా చెయ్యడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న వైనం. రాజకీయంగా తండ్రి, సమాజ సేవలో తనయ్య, ఇది మారేపల్లి కుటుంబ మార్క్ అని చెబుతున్న అభిమానులు. తన బర్త్డే సెలబ్రేషన్స్తో రాజకీయాల్లో హీటు పెంచిన ఎంఎస్ఆర్ సమాజ సేవ కోసం ఏకంగా మారేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన ప్రత్యర్థులకు మరింత షాక్నిచ్చాడని జోరుగా చర్చ సాగుతుంది. ఇక తన మాదిరే తన కూతురు మహతిని సమాజ సేవ కోసం ట్రస్టుకు చైర్మన్ చేసి సహాయ పనుల్లో వేగవంతం చేశారు. ఇటు రాజకీయం, అటు సమాజ సేవతో తనదైన శైలిలో రాణిస్తున్న ఎంఎస్ఆర్ ముందు ముందు ఏం చేయబోతున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జన్మదినం సందర్భంగా సాందీపని ఆవాసం పాలమూరు ఇక్కడ జరుపుకోవడం, ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే మీ సమక్షంలో జరుపుకోవడం, మీ పెద్దల సమక్షంలో జరుపుకోవడం ఒక ఎత్తు. వార్షికోత్సవ ఉత్సవాల్లో మా కిరణ్ గారు చెప్పినట్లుగా ధర్మానికి ప్రతీకగా 5 మంది పంచపాండవులు ఉన్నట్లుగానే ఆ రోజు 5 మంది విద్యార్థులను సంవత్సర కాలం వారి ఏర్పాట్లను చూసుకుంటానని చెప్పి మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నా కూతురు మహతి చెప్పినట్లుగా మొట్టమొదటిసారి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, కానీ దాంట్లో ఫౌండేషన్ ఉంటే మంచిది అని చెప్పి మా కూతురే ఫౌండేషన్ చైర్మన్గా ఎంఎస్ఆర్ మారేపల్లి సురేందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఆమె చైర్మన్గా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది.
నేను ఒక్కటి ఏం చెప్తున్నానంటే, నా కూతురు మాట్లాడి నాకన్నా బాగా మాట్లాడుతూ ఉంది. అప్పుడే నాకు రికమెండేషన్స్ కూడా స్టార్ట్ చేసింది, ఎందుకంటే గోడ చూపించండి అంటుంది. ఆ విధంగా అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి నా కష్ట సుఖాలు ఏమున్నాయో మొత్తం వాళ్ళు చూసుకుంటూ పెరిగాను. నేను అందుకే చెప్తా ఉన్నా, ఈ విద్యార్థులకు కూడా పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించే అవకాశం దొరికింది. ఎక్కడో ఉన్నత కుటుంబంలో, ఎక్కడో మేడల్లో, అద్దాల మేడల్లో ఉన్నటువంటి వాళ్లకు ఇటువంటి అవకాశం దొరకదు. కష్టము, సుఖము, నలిగిపోయిన జీవితాలు ఇవన్నీ అనుభవిస్తేనే ఒక మనిషి పరిపూర్ణంగా ఉన్నారు నా దృష్టిలో లెక్క. నేను కూడా అవన్నీ అనుభవించాను కాబట్టి చెప్తా ఉన్నాను. లేదు అనుకుంటే అన్నీ చూసుకుంటే మనకు ఏం తెలియదు. ఇటువంటి అనుభవాలు మీకు దొరకడం ఆ భగవంతుడు ఈ విద్యార్థులకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావించుకోవాలి. అటువంటి అదృష్టాన్ని మనము మన జీవితంలో ఎదగడానికి ఉపయోగించుకొని ప్రతి ఒక్క కష్టాన్ని కూడా అనుభవంగా మలుచుకొని, ఇప్పుడు మీకు ఎంతవరకు సౌకర్యాలు అవసరమో అంతవరకు మాత్రమే ఇవ్వబడతాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు, క్రమశిక్షణతో పెరుగుతారు, ఎటువంటి సోషల్ మీడియా ఎఫెక్ట్ లేకుండా ఉంటారు, రీల్స్ చూసే అవకాశం లేకుండా ఉంటారు. ఏదైతే చూడాలనో అదే చూస్తారు, ఏదైతే వినాలనో అదే వింటారు. కాబట్టి నేను దీన్ని అదృష్టం అనే భావిస్తాను. బయట ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఇక్కడ పెరిగే మీరు ఈ సమాజంతో పోల్చుకుంటే సమాజంలో పెరిగే పిల్లల కన్నా ఇక్కడ పెరుగుతున్న మీరు అందరికంటే అదృష్టవంతులుగా నేను భావిస్తా ఉన్నాను. ఇటువంటి సాందీపని ఆవాస కేంద్రానికి మీరు చదివే విద్యార్థులకు ఎప్పటికీ సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుంటాం. మా పాప చెప్పినట్లుగా వెనుక కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో మేము అందరం కలిసి ఒకసారి పరిశీలన చేసి ఒకసారి చూసి ఏ నిధుల ద్వారా, మున్సిపాలిటీ నిధుల ద్వారా, ముడా నిధుల ద్వారా అనుకుని త్వరలోనే మళ్ళీ ఒక కార్యక్రమంతో దాన్ని కూడా క్లియర్ చేసుకుందాం. బర్త్డే రోజు